ఎట్ నిలబడుకుంటున్నావా? పదా ఆడు చూద్దాం. బ్రదర్ అక్కడ చూస్తూ ఉంటాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నానండి. సో ఈరోజు అయితే మేము నాయుడుపేటకి వెళ్ళాము. అంటే చిన్న పని ఉందని అదే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేటప్పుడైతే మాకు ఈ చెట్లు కనిపించాయి. చూడండి, ఇదే చెట్లు, ఈ చెట్లు కనిపించాయి. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, పూల చెట్లు కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కానీ మేము ఈ చెట్లు తీసుకొని రావడానికి కారణం ఏంటంటే ఈ హైబ్రిడ్ చెట్లు అనేసి అని చెప్పినారు. అంటే చిన్న చెట్లల్లోనే పువ్వులు కాయలు కాస్తాయంట, అందువల్ల చెప్పినారు. అందువల్ల ఇవి తీసుకొచ్చుకున్నాము ప్రస్తుతానికైతే. అంటే మేము వెళ్ళింది బైక్లో వెళ్ళాం కదా, తీసుకుందాం అనుకున్నాము. బైక్లో వెళ్ళే కాడికి అన్ని చెట్లు తేలేము అనేసి ప్రస్తుతానికి ఈ చెట్లు తెచ్చుకున్నాము. మితంగా ఇంకొకసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కావాలంటే అవి తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి ఈ చెట్లు తెచ్చినాము అనమాట. చూడండి, మా ఆయన ఏమంటాడంటే అక్కడ పెడతాము ఈ చెట్లు అనేసి అని చెప్తున్నాడు. అంటే ఒక చెట్టు నువ్వు పెట్టు, ఒక చెట్టు నేను పెడతాను అనేసి అన్నాడు. నాకు వచ్చి ఆ చెట్లలోకి వచ్చి ఇష్టమైన చెట్టు ఏంటంటే అదే కాయలల్లోకి జామ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కాయలు కూడా బాగుంటాయి అని చెప్పేసి నేను జామ చెట్టు తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి మా ఆయన ఇంకొక చెట్టు ఏదైనా తీసుకో అని చెప్తే కమలా చెట్టు తీసుకొచ్చుకున్నాము. చూడండి, కమలా పండ్లు అప్పుడే చిన్న చెట్టు కదా, చుట్టూ పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి. వీటిని చూసే తీసుకునింది. ఇళ్ళల్లో పువ్వులే ఉన్నాయి, ఇంకా కొన్ని చెట్లలో కాయలు కూడా ఉన్నాయి. జాంకాయలు, చిన్న సీనికాయలు, నిమ్మకాయలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి చిన్నవి. కాకపోతే పోత వచ్చినాయి కాబట్టి ఇది తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం. పదా గబ్బాని పెట్టేద్దాం, లేదంటే చెట్లు ఎండిపోతాయి. చూడు, అప్పుడే చాలా దూరం నుంచి ఎత్తుకొచ్చినాం కాబట్టి చెట్లు అప్పుడే వాడినట్టుగా కనిపిస్తున్నాయి. చూడు, పెట్టేస్తామంటే బాగా అయిపోతాయి. ఒకసారి మీరు కూడా చూడండి. అంటే మేము అక్కడ ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పాం కదా, అక్కడ వీడియో కూడా మేము తీసాము, అది కూడా చూపిస్తాము. చూడండి. సో ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పదా ఆడు చూద్దాం. బ్రదర్ అక్కడ చూస్తూ ఉంటారా? ఆడ కై కడ కూడా భలే ఉంటుందిరా, అందుకే 24 గంటలు ఆడే ఉంటాం మేము. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా ఉంది. నిమ్మకాయలు వచ్చేసి దాంట్లో అప్పుడే నిమ్మకాయలు జాంకాయడా, జాంకాయ జాంగ్ చెట్టు. ఇక్కడ పోత చెప్పాడు, పోత కాయలు బాగుంటాయి అని తెలీదు, చెప్పినాడు. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టే కదా ఇదే. టెంకాయ చెట్టు ఇస్తాడంట. 3 సంవత్సరాలు పెట్టిన 3 సంవత్సరాలకంతా కాపు కాయేస్తా. ఏం తీసుకోవాలి ఫ్రూట్ చెట్లు అవి డిసైడ్ అయినా అంటే 120. అది అడగల. సపోటా కూడా ఇదేరా మరీ ఆశ్చర్యమా జరిగినా ఎంత కొద్ది చెట్లు అప్పుడే నిమ్మకాయలు వచ్చాయి. చా ఎగిరిస్తున్నాయా? చెప్పేది అందే. చెట్టు పెట్టేదానికి బాగా చెప్తున్నాడు మా ఆయన. అంటే ఒక చెట్టు నువ్వు పెట్టు, ఒక చెట్టు నేను పెడతాను అనేసి అని చెప్పాను. అందువల్ల బాగా పాజ్ చేస్తా అన్నాడు. ఇంకా కొంచెం పెద్దదిగా చేయి, చాలదు. తెలియదు.
అదంతా మళ్ళీ బాగా ఇంకినాక అప్పుడు మళ్ళీ లోడి అప్పుడు పెడతావా? ఇంకొక పాదుగడ చేసి అట్టే నీళ్ళు పోసేద్దు. పాదు చేస్తా ఉన్నాడు. కత్తిగడ తెచ్చేసి నీళ్ళు ఆగిపోయినాయి. ఉన్నాయా ఉన్నాయి ఉన్నట్టున్నాయి. ఈరోజు చెట్లకు గడి నీళ్ళే ఇలా చూడండి ఎండిపోయినాయి. అప్పుడే పొద్దుననగా వెళ్ళాము. పొద్దుననగా వెళ్ళాము అనమాట నాయుడుపేటకైతే. పొద్దునగా అనగా వెళితే ఇప్పుడు వచ్చినాము. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 3:30 ఏమో అవుతా ఉన్నది టైము. ఇటు దిరుక్క లోడు లోతుగా కొంచెం లోతుగా, ఎందుకంటే మనకు చెట్టు బాగా రావాలి కాబట్టి కొంచెం లోతుగా. పెడతా ఒకసారి ఆ చెట్టు ఎత్తుకోరా. ఈ లోతు సరిపోతుంది అనుకుంటున్నాను. ఏం గడి సరిపోతుందిలే. డాడీ చెట్టు ఎత్తుకరా. నీళ్ళు దానట్టుకా నీళ్ళు ఎత్తుకోరా అని పడతా ఉన్నాడు. పదరా వదిలే చెట్టు వదిలే అమ్మా. జాగ్రత్తగా ఎత్తి పెట్టేయాలి నువ్వు. అంత దూరం నుంచి బైక్లో తెస్తుంటే ఎక్కడ కొమ్మలు ఇరిగిపోతాయేమో అనుకున్నా. సీతరా బదరాగా అయిపోయింది. కాయలు కాసిందంటే మీ ఇద్దరు తినండి. నాకు ఒకటి జాలు అయ్యి యాంజంత బీరజలు తీస్తావరా. వాడు చూడు ఏమంటున్నాడు ఆ రోజు, చెట్టు కొమ్మలో నరిగ్గా నెత్తుకొచ్చేసారా కాయ కాసినప్పుడు అనేసి. మొత్తం లేదు ఏరు చెట్టే ఏర్లు గడి ఉన్నాయి. తెలియదు నాకు కూడా, తీసేలే. ఓకే, కట్టబెట్టి మట్టి తోసి.
ఎనీ టైం ఎప్పుడు నీళ్ళు ఉండాలి ఇక్కడ, గుర్తుపెట్టుకో. ఏమే నేను పనికి వెళ్ళినా కూడా వచ్చి నీళ్ళు పోస్తా ఉండాలి, ఏ మారకూడదు. రోజు నీళ్ళు వేస్తాను కదా. ఈ పిల్ల ఆడినాక కదా ఇక్కడికి వచ్చి గడుకో. చెట్టు ఉన్నదండి చూడండి, నేనైతే జామ చెట్టు పెట్టేశాను, ఇక్కడ పోసేసాను. ఇంకా ఇది కమలా చెట్టు, ఈ కమలా చెట్టు ఉంది. ఈ కమలా చెట్టు మా ఆయన పెడతాడు అనమాట అక్కడ. ఇది వచ్చి ఆయన చేతుల మీదుగా పెట్టిస్తున్నాను, ఇది నా చేతుల మీదుగా పెట్టాను. ఎవరు దర్శది పిల్లకాయలా వాళ్ళండ్లాయో పిల్లకాయలండ్లా కో మేమేదో ఆడ ఒక పండు వదిలింటే ఆ పండు కూడా కోసుకుని తినేసినారు మీరు అని అడుగుతున్నారు. అదే ఆ నాగజమ్ముడి చెట్టు పండు ఒక్క పండు ఏమన్నది మా పిల్లకాయలు కోసుకుని తినేసినారు సండమే. అదే అది దోరకాయ అనేసి వదిలేస్తున్నాక మేము దాన్ని కూడా దాన్ని కోసుకుని తినేసి మీరా అనేసి అడుగుతున్నారు. ఎవరు ఇప్పుడు పోతున్నారు ఏడకా స్విమ్మింగ్ పూల్ లేకపోతున్నారు ఇప్పుడు. చెప్తివే చాలా గట్టిగా ఉంది అది. ఏడపడి పద్దనేసా దేవుడా బాగా వచ్చేయాలమ్మ తల్లి. వచ్చి వస్తుందిలే కానీ రండి డాడీ నాయనా. బాగా చుట్టూ పాదిలాగా వేసుకునేయాల. అక్కడ మట్టి సాలలేదనేసి ఇక్కడ కొంచెం మట్టి కొట్టేస్తున్నాడు. డాడీ చూడు చెట్టుకి లాల్ బస్తా, డాడీ చెట్టుకి లాల్ బస్తా తీస్తాను. ఓకే అండి, మేమైతే ఇంకా పాదులు కూడా చెక్కేసాము చూడండి. దానికి దీనికి చెక్కేసినాను. సంధ్య వండుకొని పాప ఏడుస్తుంటే పాపని సతాయించడానికి వెళ్ళుండదు. రెండింటికి పాదులు చెక్కేసాము. ఇంకైతే వీటికి చుట్టూ కంప నాటుకోవాలి, ఎందుకంటే ఇక్కడికి మేకలు గొర్రెలు ఎక్కువ వచ్చేస్తుంటారు కాబట్టి కంప నాటుకోవాలి. సంధ్య వండుకొని వీటిని ఇంటి దగ్గరే పెడదాము అనేసి అయితే అనింది. కాకపోతే ఇంటి దగ్గర పెట్టిన అంత నాకెందుకో పెట్టాలనిపించలేదు. తీసుకొచ్చేసి కళ్ళ దగ్గర పెడదామని చెప్పాను. కోసుకుని వెళ్ళిపోతారేమో, ఎదిగితే తినేస్తారేమో అంటుంది. తిని ఒక 2 పండ్లు 3 పండ్లు తిని ఏం పోతుంది. ఏంటంటే ఇంకా ఇక్కడే మన వ్లాగ్స్ కానీ ఇవి చాలా, అంటే మేము ఇక్కడే కొద్ది రోజులు మనకి మంచిగా కుదిరినప్పుడు ఇక్కడ గుడిసు కూడా వేసుకుందాం అనేసి అనుకుంటున్నాం. పక్కనే ఈ పొలం దగ్గరే మంచిగా గుడిసు వేసుకొని ఇక్కడ వీడియోస్ చేసుకుంటూ మన పొలంలో పండిన కూరగాయలు ఇవే కుకింగ్ చేసుకుంటూ ఇవే తింటూ
ఇట్లా ఎలా గడిపేద్దాం అనుకుంటున్నాము మా పొలం దగ్గరే. సో దీనికైతే మీ సపోర్ట్ అయితే బాగుండాలన్నమాట. అందరూ చూస్తున్నారు కానీ మన వీడియోస్ని కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో అందరూ చూడండి, మన సంధ్యకి అందరూ సపోర్ట్ చేయండి. మిమ్మల్ని నమ్మే ఛానల్ పెట్టింది, సపోర్ట్ చేస్తారులే ఛానల్ పెడదామనేసి అడిగితే ఒప్పుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే సంధి వండుకొని ఒకసారి నువ్వు కూడా మాట్లాడు మన ఛానల్లో, నువ్వు కూడా మంచిగా అదే మాట్లాడు నాతో కలిసి, ఇద్దరం కలిసి వీడియోస్ చేద్దామనేసి అయితే అడిగింది. కానీ నేనేంటంటే మన ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం, కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే అప్పుడు అదే కట్ చేసేటప్పుడు మాట్లాడదామని అనుకున్నాము. కాకపోతే అప్పుడు చేతులు డబ్బులు లేదు, చెప్పాలంటే అంతే డైరెక్ట్గా చెప్పాలంటే చేతులు డబ్బులు లేక, కొన్ని పరిస్థితులు బాగా లేకుండా 1K చేసుకోలేకపోయినాం. మళ్ళీ 2K వచ్చారు, 2000 మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. అప్పుడు కూడా చేసుకుందాం అనేసి అనుకున్నాం కానీ అప్పటికి కుదరలేదండి. ఏమనుకోవద్దు, అందరూ అదే అడుగుతున్నారు, అదే సెలబ్రేషన్ చేసుకోవచ్చు కదా, వచ్చారు కదా సబ్స్క్రైబర్స్, 1K వచ్చినప్పుడు అన్నారు, 2K వచ్చినప్పుడు అన్నారు, కానీ చేసుకోలేకపోయాము. నేను కూడా సెలబ్రేట్ చేసుకున్న అప్పటి నుంచి మాట్లాడదాం, అప్పటి నుంచి ఛానల్లోకి వచ్చి సంధ్యతో పాటు వీడియో చేస్తూ నేను ఇద్దరం మాట్లాడుతూ మీతో మాట్లాడదాం అనేసి అనుకున్నాం కానీ కుదరలేదండి. మా సిచ్యువేషన్స్ కొన్ని పరిస్థితులు బాగలేవు. అందువల్ల అయితే నేను కూడా ఇంటికాడ సరిగా ఉండను. నేను ఉన్నా కూడా అదే సంధ్య ఒకటే ఉంటుంది, మాట్లాడుకుంటూ సంధ్య చేస్తుంటుంది అనమాట. ఎక్కువ నీకు కనపడిన అలాంటప్పుడు నేను దేనికిలే సంధ్య అనేసి అన్నాను. పర్లేదులే నువ్వు ఉన్నప్పుడే కనిపించు అనేసి అనింది. కాకపోతే ఇంకొన్ని నుంచి అయితే నేను కనిపిస్తాను, అందుకే ఇప్పుడు వచ్చి మీ ముందు మాట్లాడడం కూడా. సో అందరూ మంచిగా సపోర్ట్ చేయండి. మిమ్మల్ని నమ్ముకునే ఛానల్ పెట్టేసాము, ఇప్పటి నుంచి ఇద్దరం ఛానల్ పెట్టాం, మిమ్మల్ని నమ్ముకుని వీడియోస్ చేస్తున్నాం, మీరు సపోర్ట్ చేస్తారనేసి. ఓకేనా? సో ఇంకా ఎక్కువ మాట్లాడలేను, ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నాం. ఇంతవరకు మన ఛానల్కి అందరూ పొరపాటు చేస్తారు. ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్.